సహోదరులారా, ఒక ఊర్లో ఒక యవనస్తుడు ఉండేవాడు. ఆ యవనస్తుడికి తండ్రి లేడు, తల్లొక్కతే. తల్లంటే వల్లమాలిన ప్రేమ, చాలా ఇష్టం. తల్లిని బాగా చూసుకునేవాడు. ఊళ్ళో మాత్రం అన్నీ గొడవలే. ప్రతి వాళ్ళతో గొడవ, కొట్లాడటం, అదేమంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళటం, రావటం, లేదా ఇంకెవరైనా కేసు పెట్టడం. మిగిలిన విషయాలన్నిట్లో కూడా చాలా ఇదిగా ఉన్న తల్లి అంటే మాత్రం ఎంత ప్రేమో. ఆవిడ తిడుతూనే ఉండేది, ఆవిడ దగ్గర ఏం తలెత్తేవాడు కాదు. మిగిలిన విషయాల్లో మాత్రం చాలా గొడవలుగా ఉండేవాడు. ఈ పరిస్థితుల మధ్య తల్లి ఒకరోజు, అయ్యా నువ్వు ఎక్కడికైనా వెళ్ళి ఉద్యోగం చూసుకో, ఈ ఊరిలో ఉండొద్దు, ఇలా ఉంటే గొడవలు పడుతూ ఉంటావు అని చెప్తుంది. ఆ చెప్పిన మాట విన్న ఆ కుమారుడు ఎందుకని తల్లి మాట చొప్పున ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోతుంటాడు. అందరూ అనుకుంటుంటారు, వెళ్ళినా వీడి తత్వం ఏం మారుద్ది, వీడి బుద్ధి ఏం మారుద్ది అనుకుంటారు. కానీ ఇతను వేరే చాలా దూరంలో ఉన్న సిటీకి వెళ్ళిపోతానికి ప్రయత్నిస్తాడు. దురదృష్టం ఏంటంటే ఆ స్టేషన్లో దిగి బయటకు వస్తుంటే ఒక అతను అనుకోకుండా ఈ లగేజ్తో ఉన్న అతనికి తగులుతాడు. గొడవ అవుద్ది. కుర్రోడు కదా, ఆ తత్వం బాల ఆ వ్యక్తిని గట్టిగా కొట్టేస్తాడు పట్టుకొని. తెరపోతే అతను చాలా పెద్ద హై లెవెల్లో ఉన్నటువంటి ఒక మనిషి. ఆయన కేసు పెడతాడు. కేసు పెట్టడమే కాకుండా చాలా లేనిపోయిన కేసులు అన్నీ పెట్టి 10 ఏళ్ళు జైలు శిక్ష వేసేస్తారు. అతనికి అటెంప్ట్ టు మర్డర్ లాంటివి పెడతారు. దాంతో ఏం చేయాలి? అప్పట్లో ఫోన్లు, ఉత్తరాలు కూడా సరిగా లేని రోజులు. ఏం చేయకుండా జైల్లో ఉండిపోతాడు. ఊళ్ళో వాళ్ళందరూ అనుకుంటుంటారు, ఏదో ఉద్ధరిద్దామని వెళ్ళాడు, ఉద్ధరించింది లేదు, పెట్టింది లేదు, కనీసం తల్లికి పైసా కూడా పంపట్ల, వాడు ఎట్లా పంపిస్తాడండి, వాడే ఒక పెద్ద దరిద్రుడు, వాడే మూర్ఖుడు, ఇట్లా తిట్టుకుంటుంటారు. ఆ మాటలన్నీ తల్లి చెవులు పడుతుంటాయి. వదిలేసి ఉంటాడు, అమ్మ ఇటో పోయి ఉంటాడు, ఇంకా రాళ్లే, అయినా ఉన్నాడో లేడో అన్న మాటలు వస్తుంటాయి. తల్లికి మాత్రం తన కొడుకు తన మీద ఉన్న ప్రేమ, తన కొడుకు మీద తనకున్న ప్రేమను బట్టి, లేదు నా కొడుకు వస్తాడు, నా కుమారుడికి నేనంటే ఇష్టం, అట్లా చూస్తుంటుంది. సహోదరులారా, కొన్నాళ్ళ తర్వాత వచ్చి తల్లి దగ్గర విషయాలన్నీ చెప్పి జైల్లో ఉన్న దాన్ని బట్టి ప్రవర్తన మార్చుకొని బుద్ధిగా జీవిస్తూ ఉంటాడు. అందరూ చచ్చిపోయాడు, రాడేం వస్తాడు అనుకున్న వాళ్ళ యొక్క అంటే పరిస్థితులను బట్టి వాళ్ళు మాట్లాడినా తల్లి ప్రేమ, తల్లి నమ్మకం మాత్రం తన కుమారుడి మీద ఎప్పుడు చల్లిపోవాల. మనం కూడా తప్పిపోయినప్పుడు తండ్రి మన కొరకు ఎదురు చూశాడని చెప్పి తన యొక్క ప్రేమను మన ఎడల విస్తరింపచేసిన తండ్రి అయిన దేవునికి, మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి పుణ్యనామంలో స్తుతులు, స్తోత్రాలు, వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఆయన ఘనమైన నామాన్ని బట్టి భూమి మీద వర్ధిల్లుతున్న మీకు కూడా క్రీస్తు వారి పుణ్యనామంలో శుభములు, వందనములు తెలియజేసుకుంటున్నాను. సహోదరులారా, స్నేహితులారా, మీరందరూ క్షేమంగా ఉన్నారు కదా? మరొకసారి మీతో కలిసి దేవుని వాక్యం ధ్యానం చేయడానికి ప్రభు మనకిచ్చిన కృపను బట్టి ప్రభువునందు ఆనందిస్తూ స్తుతిస్తూ నేటి వాక్య ధ్యానాన్ని పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 6వ వాక్యం నుండి ధ్యానం చేస్తాం. పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 6వ వాక్యం. వెలిచూపు వలన కాక విశ్వాసం వలననే నడుచుకొంచున్నాము. వెలిచూపు వలన కాక విశ్వాసం వలననే నడుచుకొంచున్నాము. సహోదరులారా, మనం ఈ దేహాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక్కడ ఉండేవాళ్ళం కాదు. ఇప్పుడంటే ఏదో దూరంగా ఉన్నాంలే, కానీ రేపో మాపో దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాం అనే దృక్పథంతో రాస్తున్నటువంటి అధ్యాయం ఇది. ఆయన చాలా చక్కగా ఈ మాటలు పౌలు గారు చక్కగా పొందిగ్గా రాస్తూ దేవుని ఆత్మ వల్ల మనకు సందేశం ఏమిస్తున్నాడంటే, మనం ఈ భూమి మీద నివసించం. ఈ దేహంతో ఉన్నంతకాలం దేవుని దూరంగానే, క్షమించాలి, ఈ దేహంతో ఉన్నంతకాలం దేవుని దూరంగానే ఉంటాం. తర్వాత భూమి మీదకి నివసించం, పైకి వెళ్ళిపోతాం. కాబట్టి మనకు విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసం ఏంటి అంటే దేవుని దగ్గరికి మనం వెళ్ళిపోతాము. ఈ చూపులకి ఇదేం పెద్దగా మనకి నిజమే అన్నట్టు అనిపించదు. ఆలోచన విధానం
ఒక్కొక్క వయసుకి ఒక్కొక్క రకంగా ఉంటుంది. చిన్నప్పుడు బాధ్యతాయుతమైన ఆలోచన ఉండదు. స్కూల్‌కి అట్లా వెళ్ళినప్పుడు హోంవర్క్ చేయాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత అప్పచెప్పాలి. ఈ బాధ్యత వస్తా ఉంటది మెల్లమెల్లగా. పెద్దయిన తర్వాత ఇక మీకన్నీ తెలిసినవే. కొంచెం ఇంక పెద్ద బాధ్యతలు. బాధ్యతలన్నీ తీరిపోయిన తర్వాత కూడా అసలు మనం ఏమవుతాం అనే దాని మీద ఎక్కువగా ఫోకస్ అవుతూ ఉంటది. ఎస్పెషల్లీ రిటైర్డ్ అయిపోయి ఇళ్లలో కూర్చున్న వాళ్ళకి ఎక్కువగా ఈ ఆలోచనలు వస్తుంటాయి. ఏంటి? వాట్ ఇస్ నెక్స్ట్ అనేది. చాలామంది చనిపోతుంటారు. ఈ మధ్య ఎవరైనా చనిపోయారంటే ఊరంతా ఫ్లెక్సీలు కడుతున్నారు. అంటే అది సంబరమే. లేదా తెలియజేస్తున్నారు. సెంటర్‌లో 2 కడితే తెలిసిపోద్ది. సరే ఏదన్నా ఇంకా వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు ఆళ్ళయి. ఇప్పుడు మనం గమనించినప్పుడు ఈ చనిపోతున్నారు, వెళ్ళిపోతున్నారు. నేనేమవుతాను? అనే ఆలోచన మనకొస్తూ ఉంటది. మనం ఏమి అవ్వం. ఆల్రెడీ అయిపోయాం. నా మాట మళ్ళీ చెప్తున్నాను. మనకేదో కొత్తగా ఏమి అవ్వదు. మనం ఆల్రెడీ అయిపోయాం. బాప్తీసం తీసుకున్న వెంటనే క్రీస్తుతో కూడా చనిపోయి, క్రీస్తుతో కూడా లేపబడ్డాం. ఎఫెసీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయం ప్రకారం క్రీస్తుతో కూడా సింహాసనం మీద మనం కూర్చున్నాము అని రాయబడింది. 7, 8, 9 వాక్యాలు కానీ మీరు చదివినట్లయితే. క్రీస్తుతో కూడా సింహాసనం మీద కూర్చోబెట్టు. మరియు మన జీవం క్రీస్తులో దాచబడి ఉందని పత్రికలు మనకి స్పష్టంగా ప్రకటిస్తున్నాయి. కాబట్టి మనం ఏం అవ్వం. మనం అడ్రస్ మారుద్ది అంటారు బిల్లీ గ్రహం గారు. బిల్లీ గ్రహం గారు చాలా స్పష్టంగా చెప్తాడు ఈ మాట. ఆయన ఏమంటాడంటే, నేను చనిపోను. ఈ దేహాన్ని విడిచిపెడతాను. దేహాన్ని విడిచిపెట్టి అక్కడికి వెళ్ళిపోతాను. నా అడ్రస్ మారుద్ది. నేను బ్రతికే ఉన్నాను అని చెప్తాడు. ఈ విషయం క్రైస్తవుడికి బాగా అర్థం అవ్వాలి. దౌర్భాగ్యం ఏంటంటే క్రైస్తవులకి ఈ విషయం అర్థం కావట్లేదు సరిగా. ఎట్టి పరిస్థితుల్లో కూడాను ఇది అవగాహన తెచ్చుకోవాలి. ధైర్యంగా చావు కొరకు సిద్ధపడేవాళ్ళు క్రైస్తవులే. దేవునికి స్తోత్రం. చాలామందికి మరణం అంటే భయం. మరణ భయాలు చుట్టుకొని ఉంటాయి చాలామందిని. క్రైస్తవుడికి అలా ఉండదు. ఎప్పుడు వెళ్ళిపోతాను దేవుని దగ్గరికి. నా మట్టుకైతే ఇప్పుడు నేను వెడల్పై క్రీస్తుతో కూడా ఉండాలని ఉద్దేశిస్తున్నాను. నా మట్టుకైతే బ్రతుకుడు క్రీస్తే, చావైతే లాభం అంటాడు. అంటే ద నెక్స్ట్ మూమెంట్ అసలు అది గొప్ప వైభవంతో కూడిన ఆరంభం కదా. చావు అనేది భూమి మీద మనుషులందరికీ అయ్యో చచ్చిపోయాడా, అయ్యో చచ్చిపోయిందా, అది మనుషులందరి దృష్టిలో, నరుల దృష్టిలో అది. మన దృష్టిలో ఏంటి? వైభవంతో కూడిన ఒక ఆరంభం. వాళ్ళ దృష్టిలో విషాదమైన ముగింపు. ఇదే వెలిచూపుకి విశ్వాసానికి ఉన్న తేడా. ఇది మీరు గమనించుకోగలగాలి. వెలిచూపు అంటే సహజంగా బయట కనిపించేవాళ్ళు, ఇంకేముందండి చివరి చూపు లేదు, వెళ్ళిపోయారు. వాళ్ళు రావడం లేట్ అయిందంటే లేట్ అయ్యేటప్పటికి అసలు అన్ని పనులు అయిపోయినట్టు చివరిగా చూసుకొని కూడా చూసుకోలేకపోయారు. అది కాదు, అది వెలిచూపు. విశ్వాసం ఏంటి? ఇవాళ తొడపోతే ఏమైంది? నేను వచ్చేటప్పటికి ఏదో బర్యాలు అయిపోయింది, లేదు మనం వచ్చేటప్పటికి ఏదో జరిగిపోయింది. ఇవాళ తొడపోతే ఏమైంది? రాకల్లో రాడా దేవుడు? అప్పుడు ఈయన రాడా? మనం కలుసుకోమా? ఇది ధైర్యమైనటువంటి స్థితి. అంతేకాకుండా మనం చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాం తెలుసు కాబట్టి వైభవమైన ఆరంభం అంటున్నది నేను. ఒక వైభవంతో కూడింది. దూతలు ఉంటాయి మన చుట్టూ. సర్వశక్తుడైన దేవుడితో సన్నిహిత సంబంధం ఉంటుంది. ఇప్పుడు వాక్యంలో చూస్తున్న దేవుడిని ప్రత్యక్షంగా చూస్తాం. మన కన్నులు తెరవబడతాయి. కన్నుల మీద ఉన్న పొరలు దేవుడు తెస్తాడు. కళ్ళ గురించి ఇప్పుడు చెప్పడానికి నాకు సమయం లేదు. చాలా లోతైనటువంటి మాటలు ఉన్నాయి కన్నుల గురించి. దేవుడు అప్పుడు మన కన్నుల మీద తెరలు తెస్తాడో లేదా కళ్ళు మారిపోతాయో నాకు తెలియదు. సంహౌ నాకున్న వాక్య జ్ఞానాన్ని బట్టి, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం మొదటి 3 వాక్యాలను బట్టి ఆయన ఉన్నట్టుగా నేను కూడా మారిపోతాను కాబట్టి దేవునికి స్తోత్రం. ఆయన ఉన్నట్లుగానే మీరు కూడా మారిపోతారు కాబట్టి దేవుని చూస్తుంటాం. దేవుని చూడటం అంటే కొంతమంది పెక్యులర్ పీపుల్కి మాత్రమే దేవుని చూసే అవకాశం ఉంది భూమి మీద.
ఒక 4 జాతులు అంటే 4 గుణాలు కలిగిన వాళ్ళు. యథార్థవంతులు ఆయన ముఖం చూస్తారు, ఆయన ముఖ దర్శనం చేసుకుంటారు. నీతి గలవాళ్ళు ఆయన స్వరూప దర్శనంతో మేల్కొంటారు. హృదయశుద్ధి గలవారు దేవుని చూస్తారు. పరిశుద్ధత ఉన్నవాడు దేవుని చూస్తాడు లేదా ప్రభువుని చూస్తాడు అని బైబిల్లో రాయబడి. ఈ నలుగురికే సాధ్యం, ఈ 4 రకాలైన మనుషులకి. అందరికి దేవుని చూడటం సాధ్యం కాదు, అన్లెస్ అంటిల్ హీ రివీల్డ్ హిమ్సెల్ఫ్. తను తాను ప్రత్యక్షపరచుకుంటే తప్పించి మిగిలిన ఎవరు చూస్తానికి వీల్లేదు. అలా కాకుండా విశ్వాసం నుంచి చనిపోయిన వాడికి డైరెక్ట్ ప్రభువుని చూసే హక్కు ఉంది. అది ఇట్స్ యువర్ రైట్. దేవుడు లోపలికి రమ్మంటూ ఉంటాడు, ఆయన ఆహ్వానిస్తాడు. కుడివైపు ఉన్న దొంగను ఆహ్వానించాడని చెప్తున్నారు కదా, నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావు, లెట్స్ గో, అంతే, అయిపోయింది. కనుక సహోదరులారా, ప్రభు ప్రేమను బట్టి నేను చెప్పేది ఏంటంటే, ఈరోజు జరుగుతున్న పరిస్థితులను బట్టో వీటిని బట్టి మీరు యోచించవద్దు. వీటిని బట్టి మీరు ఎప్పుడు ఆలోచిస్తారో చెప్తాను వినండి. నాకున్న కొద్దిగా ఆ అనుభవాన్ని బట్టి. నీ హృదయంలో ఆల్రెడీ కొన్ని ప్లాన్స్ పెట్టేసుకుంటావు. నీ హృదయంలో కొన్ని ఆల్రెడీ ఒక ఎగ్జిస్టెడ్ ఇవి ఉంటాయి, వ్యూస్, ప్రణాళికలు ఉంటాయి. ఆల్రెడీ నీకంటూ కొన్ని ఆశలు ఉంటాయి. ఇవి ఉన్నంతకాలం నీ విశ్వాసం పనిచేయదు, అది గుర్తుంచుకో. ఇది చేసిన తర్వాత అలా చేద్దాం, ఇది రాగానే అదైపోవాలి, అదైపోయిన తర్వాత ఇట్లా చేస్తారు అని నీకు ఆల్రెడీ ఒక ప్లాన్స్ కొన్ని ఎగ్జిస్టెడ్గా ఉంటాయి. అట్లా ఆల్రెడీ ప్రణాళిక ఉన్న వాళ్ళ జీవితాల్లో ప్రభు పెద్దగా పని చేయకపోవచ్చు. ఆల్రెడీ కొన్ని బలాలు కలిగిన వాళ్ళ జీవితాల్లో దేవుడు పెద్దగా పని చేయకపోవచ్చు. నేను ఎప్పుడు బలహీనుడినో అప్పుడే బలవంతుడినాను. ఏ బలం అది? ఎక్కడి నుంచి వస్తుంది ఈ బలం? గడాంధకారపు లోయల్లో సంచరించాలని స్థితి వచ్చింది. దుడ్డు కర్ర దండం ఆదుకుంటున్నాయి. ఈ దుడ్డు కర్ర దండాన్ని దేనికి ఉపయోగిస్తాడు? కనుక సహోదరులారా, బైబిల్ మనతో అనేక రకాలుగా మాట్లాడుద్ది. మనమే దాన్ని మాట్లాడకుండా ఆపుతామేమో అని నేను అనుకుంటున్నాను ఈ మధ్య. ఎందుకంటే నేను చాలా కాలం ఆపినట్లు నాకు అనిపిస్తుంది. ఇప్పుడు వెలుచూపుని బట్టి చూసేవాడు ఏముంది ఇంతేగా అనుకుంటాడు. విశ్వాసంతో చూసేవాడు అయ్యో లేదు ఇంకా చాలా ఉంది అనుకుంటాడు. ఆ కుమారుడు లేదా యవనస్తుడు తల్లి మీద చూపించిన ప్రేమను బట్టి ఆవిడకి చాలా నమ్మకంగా ఉంది. 10 ఏళ్ళు అయిపోయింది కదమ్మా, ఇంకెప్పుడు వస్తాడమ్మా? ఇట్లాంటి లేదండి, వస్తాడు అంటే పిచ్చిదాను అక్క నువ్వు, పిచ్చిదాను అమ్మ నువ్వు, ఇట్లా అనుకుంటాను. లేదండి వస్తాడు, నా పిల్లోడు నాకు వస్తాడు, వచ్చి ఎక్కడున్నా సరే వస్తాడండి. ఏమైనా అయిపోతే నేను చేయలేను, కానీ చచ్చిపోతే, బతుకుంటే మాత్రం నన్ను చూడకుండా ఉండలేడు అనేది ఆవిడ నమ్మకం. విశ్వాసం గెలిచింది, వచ్చాడు. పొరపాటున జరిగిన పొరపాటుకి శిక్ష అనుభవించి వచ్చాడు. ఈరోజు తిరిగి తల్లితో కలిసి ఉంటున్నాడు. విశ్వసించిన వాడు కలవరపడ్డానుంది, విశ్వసించిన వాడు సిగ్గుపడ్డానుంది. దేవుని నామానికి మహిమ కలిగింది కాదు. కాబట్టి వెలుచూపుని బట్టి మనం చూడకూడదు, విశ్వాసాన్ని బట్టి ముందుకెళ్ళాలి. విశ్వాసం అనేది నిరీక్షింపబడే వాటి యొక్క నిజ స్వరూపం. మీకు తెలియదు ఏముంది? ఆ డిస్క్రిప్షన్ హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం మొదట్లోనే ఉంటుంది. ఇది ప్రభునందు ప్రియమైన సహోదరులారా, స్నేహితులారా, దేవుని ప్రేమను బట్టి నేను చెప్పేది ఏంటంటే, చుట్టూతున్న జరుగుతున్న పరిస్థితులను బట్టి మీరు కుంగిపోవాల్సిన అవసరం లేదు, దుఃఖపడాల్సిన అవసరం లేదు. వాట్ హ్యాపెనింగ్ అరౌండ్ యూ ఈజ్ ఆల్వేస్ నాట్ రైట్. అన్నిసార్లు ఇది కరెక్ట్ కాకపోవచ్చు, రైట్ కాకపోవచ్చు. బియాండ్ దిస్ ఇంకేదో ఉంటుంది. ఇట్లాంటివి చాలా వింటున్నా, చాలా చూస్తున్నా, నేను అనుభవిస్తున్నా. కనుక అట్లాంటి అనుభవాల్లోకి దేవుడు మనందరూ నడిపించును గాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ నమ్మకం గలవాడ, మీకే వందనాలు, స్తోత్రాలు నాయన. మరొకసారి నీ కుమారుడు మా రక్షకుడైన యేసునామంలోనే మీ సన్నిధానానికి మేము చేరి ఉన్నాం. మీ సన్నిధిలో రావటానికి అర్హత లేదు, మీ పేరెత్తడానికి అర్హత లేదు నాయన. మీ వైపు చూస్తానికి, మిమ్మల్ని మీతో ఉండటానికి మాకు ఏం అర్హత లేదు. అయినా అబ్బా తండ్రి అని మొరపెట్టగలిగే ఆత్మను మాకు అనుగ్రహించారు. ఈ ఆత్మ ఫస్ట్ సెక్యూరిటీ డిపాజిట్ లాంటిది అని చెప్పారు. మీరు మమ్మల్ని ఎంత ప్రేమించారో అది మాకు అర్థం కాక అందరిలాగే మేము అనుకుంటున్నాం. మేము అందరిలా కాదని, మా దేవుడు ఒక ప్రత్యేకమైన వాడని, ఆయన దేవుడని మేము నమ్మి మీ అందు సంతోషించినట్లు కృప చూపించండి. మమ్మల్ని బలపరచండి.
వెలుచూపుని బట్టి కాక విశ్వాసం ద్వారా ముందుకు వెళ్ళటానికి కావలసిన స్థైర్యాన్ని, ధైర్యాన్ని అనుగ్రహించమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పుణ్యనామమున కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వేడి బ్రతిమాలుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.